సమావేశానికి అందరూ పెద్దలందరూ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి ఇళ్ళకప్పన్న ఎంపీగా నేను బోయశంతం నిలబడ్డాను. ఈ ఒక్క మడకశిర నియోజకవర్గం చాలా బాగుంది. ఎక్కువ జనాలందరూ కూడా ఒకటయ్యారు. వైఎస్ఆర్ కుటుంబం కూడా ఒకటయ్యింది. ఎక్కువ సంఖ్యలో జనమంతా కూడా ఈ సమావేశానికి వచ్చి చాలా సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం అయింది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఎగరబోతాను. ఈరోజు మడకశిర నియోజకవర్గంలో ఎన్ని పార్టీలు ఒకటైనా మన జగనన్న గారి సంక్షేమ పథకాలతో ఈరోజు ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క గడపకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక నినాదంతో మేము ప్రజల వద్దకు వెళుతున్నాము. ఖచ్చితంగా ఎవరు ఎన్ని కుట్రంతాలు చేసినా ఈరోజు రాబో 13వ తారీఖు ఖచ్చితంగా 15,000 మెజారిటీతో ఈ మడకశిర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని తెలియజేస్తున్నాను. అభ్యర్థి ఎంఎస్ రాజు సింగనమల నుంచి వచ్చినటువంటి అభ్యర్థి. ఈ మడకశిర నియోజకవర్గంలో మడకశిర పట్టణంలో అందరికీ వర్తక వాణిజ్య వ్యాపారులందరికీ తెలిసిపోయింది. ఈయన కేవలము మడకశిరలో ఉన్నటువంటి ధనాన్ని దోచుకోవడానికి వస్తున్నాడు, కానీ మడకశిరను అభివృద్ధి పరచడం లేదు అనే ఒక ఏకైక లక్ష్యంతో వ్యాపారస్తులను ఒక్కటై ఏకత్రాటిగా ఎంఎస్ రాజు గారికి ఓట్లు వేయకున్నట్ల కనీసం ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి లోకల్ అయినటువంటి ఈళ్ళకప్పుకు ఓట్లేయాలా, అతన్ని గెలిపిస్తే మన ప్రాంతవాసి మన కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాడు, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు అనే ఏకైక నినాదంతో ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి 50 మంది ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా వారి యొక్క ఆలోచనతో ఈ నెల 13వ తారీఖున మన జగనన్న గారి గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి సుమారు 15,000 ఓట్ల మెజారిటీతో మన జగనన్న గారిని నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తారని మేమందరూ ఆలోచిస్తున్నాము. ఖచ్చితంగా జరిగి తీరుతుంది, గెలుస్తాం 15,000 ఓట్లతో. కాంగ్రెస్ పార్టీ లేనిపోని బూటకపు అబద్ధాలు ఈరోజు ప్రజల వద్దకు తీసుకుని వస్తున్నారు. గత 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా బయటికి రానటువంటి సందర్భం ఉండేది. మేము అడిగిన రఘువీరారెడ్డి గారిని, అన్నా రాజకీయ భవిష్యత్తు ఏమంటే నాకు రాజకీయ ప్రమేయం వద్దు, ఏదో ఈ దేవస్థానం చూస్తున్నాను అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఓబీసీ చేస్తానని, కాలువలకు నీళ్లు తీసుకొని వస్తున్నానని, పరిశ్రమలు స్థాపిస్తున్నానని, రైల్వే ట్రాక్ తీసుకొని వస్తున్నానని లేనపోని అబద్ధాలు చెప్తున్నారు. ప్రజలందరికీ తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అటువంటి శాంక్షన్ అయినటువంటి రైల్వే జోన్ సాఫీగా ఈరోజు సాగుతుంది. నేను ఒకే మాటలో చెప్తున్నాను, సుధాకర్ గారిని గెలిపిస్తే అభివృద్ధి చేస్తానంటావు సార్. మీరు సుధాకర్ గారిని గెలిపించి ఫండ్స్ కోసము అభివృద్ధి చేసేదానికోసము ఎవరి దగ్గరికి పోతున్నారు మీరు? మన ముఖ్యమంత్రి జగనన్న గారి దగ్గరికి మీరు నిధులు తీసుకుని వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. అదే వేరే వాళ్ళని పెట్టి అభివృద్ధి చేసేదానికన్నా ఒక పేద కుటుంబం అనేటువంటి జగనన్న గారు సాక్షాత్తు నన్ను అభ్యర్థిగా ప్రకటించినారు. నన్నే గెలిపిస్తే నేను నేరుగా జగనన్న గారి కాళ్ళైనా పట్టుకొని ఈ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాను అని తెలియజేస్తున్నాను. కానీ వస్తుంది అంటే మీరు కళ్యాణదుర్గం నుంచి ఎందుకు పోటీ చేయరు? సెంట్రల్లో వస్తుందంటే తుమ్కూరు నుంచి ఎంపీగా ఎందుకు పోటీ చేయలేరు? ప్రజలందరినీ మభ్యపెడుతున్నారు. ప్రజలు మన ప్రాంతవాసులు విజ్ఞానవంతులు, విద్యావంతులు అన్నీ ఆలోచన చేస్తారు. ఆలోచన చేసి ఎవరైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారో ఖచ్చితంగా వాళ్ళకి మద్దతు ఇస్తారు. మన జగనన్న గారు పూర్తిగా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి సాధిస్తారు. కళ్ళారా చూస్తున్నటువంటి మన ప్రాంతవాసులు రెండవసారి కూడా జగనన్న గారికే పట్టం కడతారు. ఫ్యాన్ గుర్తుకే ఓట్లేసి ఈ మడకశిర నియోజకవర్గంలోని నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి జగనన్న గారికి
గిఫ్ట్గా పంపిస్తారని తెలియజేస్తున్నాను. ఈరోజు మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, మన కుంచిటి ఒక్కలిగా బాంధవులంతా ఈరోజు మన ఇక్కడ ఒక సమావేశం చేయడం జరిగింది. మనం అందరూ రాజశేఖరుడి మనల్ని బీసీగా చేశారు. చేసిన తర్వాత ఆ రోజుల్లో ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాము. ఇంకా ఇక్కడ కాంగ్రెస్ లేనప్పుడు మనము జగన్మోహన్ రెడ్డి అయినటువంటి రాజశేఖరుడి కుమారుడు, ఆయన ఒక అడుగు వేస్తే ఆయన 2 అడుగులు వేస్తాడని ఒక నమ్మకంతో ఈరోజు మనము అప్పుడు పార్టీ స్థాపించినప్పటి నుంచిను మనం ఆ పార్టీల్లో ఒక్కలిగా కులస్తులు అందరూ కూడా దాంట్లో పనిచేస్తున్నాం. మన డిమాండ్ ఒకటే, ఆల్రెడీ మనకి ఇప్పుడు బీసీ ఉంది, ఇక్కడ మనకి సెంట్రల్లో ఓబీసీ కావాలి. మా పిల్లలకు సెంట్రల్లో ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఐఐటికి చాలా ఎడ్యుకేషన్కి ప్రాబ్లం జరుగుతూ ఉంది. దానికి మన ఎంపీ అభ్యర్థి అయిన శాంతకు కూడా అడిగినాము. ఈరోజు ఈ మీటింగ్లో ఆమెకు కూడా చెప్పడం జరిగింది. అక్క, మీరు గెలిచిన తర్వాత ఇక్కడ మడకశిర నియోజకవర్గంలో మనం బీసీ కులస్తులుగా ఒక్కలిగల వాళ్ళు ఉన్నాము. మీరు లోకసభల్లో ధ్వని ఎత్తి మమ్మల్ని ఓబీసీగా చేర్చే జవాబుదారీ మీరు తీసుకుంటారని మనం భావిస్తున్నాము. అదేవిధంగా మన పేదరిక కుటుంబంలో పుట్టినటువంటి ఈర్లకప్ప గారు మన నియోజకవర్గంలో అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి దమ్మున్న నాయకుడు, ఆయన నిలబెట్టిన తర్వాత మనము కుంచిటిగా కుల బాంధవులు ఎవరైనా ఉన్నారో మన లోకల్గా పుట్టినటువంటి వ్యక్తికి, ఎక్కడో ఎంఎస్ రాజు ఇక్కడ సింగనమల్ల నుంచి వచ్చినటువంటి వ్యక్తికి మన నుంచి ఏ విధంగా ఆయనకి